మొలసనే మామిడి మొలక మొలసనే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో మొలక మొలసనే మామిడి మొలక మొలసనే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో మొలక మొలసనే మామిడి మొలక మొలసనే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో పుతగచ్చనే మౌడి పుతగచ్చనే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో పుతగచ్చనే మౌడి పుతగచ్చనే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో పిండబెట్టనే మౌడి పిండబెట్టనే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో మౌడి పిండబెట్టనే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో గాతగాసినే మౌడి గాతగాసినే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో మౌడి గాతగాసినే ఓల దేవాక్షి రాజులార శావదీయ గాంధార నామాక్షి ఓల నామాక్షి కాపు కొడుక నాగట్టయో కొంతమంది ఏమో తవ్వడం పెడుతున్నారు, కొంతమంది ఏమో మూట పడుతున్నారు, కొంతమంది ఏమో నీళ్లు కడుతున్నారు, కొంతమంది చెట్టాకు తీస్తాను వానాకు తీస్తాను కోటి వేల ఉత్తరాశి వాళ్ళందరూ అటువంటి కనుక ఆనందము తోటి ఒక్క తోటలు చూసుకుంటా జామ తోటలు, నిమ్మ తోటలు, బత్తాయి తోటలు, మామిడి తోటలు, మామిడి తోటలు తోటలు పెంచబట్టే రోజులు గత ఉన్నాయి నారాయణ దినములు గడవట్టే రోజులు దినములు వారములు పక్షములు మాసములు గడిచిపోతుంటే చూడు మామిడి తోటలు, జామ తోటలు, నిమ్మ తోటలు, మామిడి తోటలన్నీ అంటూ మామిడి తోటే ఉన్నది అంటూ మామిడి తోటే ఉన్నది అంటూ మామిడి తోటే ఉన్నది అంటూ మామిడి తోటే ఉన్నది అంటూ మామిడి తోట లోపల పూతలు పోయి కాతలాయ, కాతలు పోయి కాయలాయ, కాయలు పోయి పండ్లు అంటుతున్నాయి. పండ్లు అంటుతాంటే చూడు కోడి బయట ఉత్తరాశి వాళ్ళందరూ ఏ పున్నామా పున్నామా నిజ సంబరపడతాను తోటల చూసి మామిడి తోటలు కాతరాయి పూతరాయి అనేకమైన కాయ కాసింది, జామకాయలైనవి, ఆగో బత్తాయి కాయలైనవి, మామిడి తోటలు అనేకంగా పెరిగినవి, ఆగో కాతలు కాసినవి, పండ్లు వండినవి, ఆగో చిక్కాలు పట్టుకొని దాతులు పట్టుకొని ఇప్పుడు శుక్రవారం చక్కని గడియల్ల పోయి ఆ మామిడి ఆ కాయలన్నీ తెంపుదామురా వరి ఎండలాలో చిక్కాలు దాతులు పట్టుకొని పోయి కాయలు తెంపుదామని మీరంటున్నారు గాని ఆగో తోటల్లో ఒంటి జడమై సమ్ముంటది రో పట్టు వరుషి పట్టు మీద పెట్టే కళ్ళ సీదులు పెట్టి అత్తకాలంటే నిమ్మకాలు బాలకాలంటే కొబ్బరికాలు
అగ ఒంటి జడమై సమ్మకు వేసినాక అగ మనం పన్ను తెంపుదామని ఎదుగు ఎర్ర విండి పందు పచ్చ విండి నన్ను నల్ల విండి తోటి పట్టువరి చీరు ఒంటి జడమై సమ్మను కలిసి వాళ్ళు దాతులల్లా రోషేద పట్టి రాతులు బట్టి శిక్కాలు బట్టి ఎప్పుడైతే పనులు తెంపిరో చెప్పిన గారో పనులు అయితే రాసులల్లా రోగేనా చెంపిన పనులను రాసులు ఓషీరు ఆ ఊళ్ళున్న మంది ముదిరాజు మాత్రమైన ముదికొండ పట్నం లోపల 1,000 ముదిరాజులు చూసిన పనులు పంచుతుంటే అల్లొక్కలు బుద్ధివంతులు ఏమన్నారు ఒరి అందలారా ఒరి తమ్ములాల సంపన్న చేయబట్టే ఈ పనులు మనకు చేతికి వచ్చినాయి అని చెట్టు వీరి పండ్లు మాత్రమైన 5 పండ్లు తెంపి 5 పండ్లు తీసుకొచ్చి తెలుగు సంపన్న చేతికి పెట్టి అయ్యా నువ్వు తెలుగు పెద్ద మనిషి అయ్యో ఈ ముదిరాజులకు నువ్వు పెద్ద మనిషి నువ్వు ఉన్నావు కాబట్టి మనం ఎంతమంది ఉన్నామో అన్ని పాలు పెట్టినాము మా అందరి ఇష్టం కొద్ది నువ్వు పెద్ద మనిషి కాబట్టి 5 పండ్లు నీ చేతికి ఇస్తున్నావన్నారు రామ నా కులం అంతే నాకు అందుకే ప్రాణము వల్ల మాత్రం అనగా మనిషికి 5 పండ్లు తెచ్చిండ్రు నా చేతులు పెట్టిండ్రు అయ్యా ఈ కులానికి పెద్ద మనిషి నాని ఆగో మనిషికి 5 పండ్లు నా చేతులు పెట్టినందుకు నాకు ఆనందం అనిపించింది అనుకోని ముత్తరాజి సంపన్న ఆ పండ్లు పట్టుకోని ఆ పండ్లు శిక్కవలో వేసుకొని ఆగో ఇంటి గురికి వచ్చిండు ముదిరాజు సంపన్ను ఏంటయ్యా బాగా సంబరపడతాను పేరే పులిని నేను పులిని మిసాలు ఎటుకాయ మిసాలు ఎడవ మిసాలు మీద 7 నిమ్మకాయలు కుడి మిసాలు మీద నిమ్మకాయలు ఎక్కడ ఉంటే నిలబెట్టాలి నువ్వు ఎక్కడికి పోవాలి తేవాలి అప్పుడు మిసాలు పెట్టానా చూసినా పేర్లో పేరే మర్చిపోతాను పోషవాళ్ళు సెకండ్ సెటప్ పెట్టి అవురా సిమ్మిళ్ళు గిట్ట కడతానా అందుకే పేరు మర్చిపోయాడు పోషాట పోష నా పేరేం పేరురా అయ్యో ఒక్కరి సప్పుడు ఎత్తలేరు ఎద్దురా అవు పాపమ్మ అగట్ల గైడు వెళ్తాంది నేను మర్చిపోయానే ఆయన వెళ్తాంది నీకు వెళ్తలేదు ఆయన ఎవరు సటకుడు ఆయన నాకు నువ్వు లేనప్పుడు మన ఇంటి చుట్టే తిరుగుతాడు అప్ప తమ్ముడు గట్ట గట్ట ఓహో ఇట్లనా కానీ పాపమ్మ పేరు మర్చిపోయి పోషన్న పోష ఎక్కడదయ్యా పోసి పోషవ తల్లి మనకు దేవత గట్లరా పోయి వచ్చిన ఇట్లా తింటారా మరి అందరూ ఎత్తానా అయితే నీకు పట్టుకో ఏంటిది చూడు మన కులం అంతా మనిషికి 5 పండ్లు తీయాల తోట కాయలు తెలిపినవి పొలి చేసినాం పని చేసినాం ఎర్ర మైసి తెల్ల మైసి పచ్చ మైసి చేసినాం తోటల్లా పోతలింగడు కూడా ఉంటాడు అటువంటి తోటల్లా దేవత మొక్కినాం అనదేవత కొబ్బరికాయ కొట్టినాం మంచిగా పొలి చేసినాం వీళ్ళందరూ దాతులు శిక్కలు పట్టుకొని అందరు కాయలు తెంపిరు నేను అడిగే చెట్టు కింద కూర్చున్నానే ఎందుకంటే నేను పెద్ద మనిషిని కదా ఇక అందరు కుప్పలు పోసుకున్నారు ఈ కుప్పని ఇది ఆ కుప్పని ఇది అని చెప్పి అందరు కుప్పలు వంచినాక నువ్వు పెద్ద మనిషి నువ్వు మేము అట్టి చేతులతో వెళ్ళగొడతావా తండ్రి నువ్వు లేకపోతే మా ఈ తోటలు ఎక్కడి నీ తోటే మాకు బలం నీ తోటే మాకు దిక్కు అయ్యా ఈ మనిషికి 5 పండ్లు మేము ఇస్తున్నామని మనిషికి 5 పండ్లు తెచ్చి నా చేతులు పెడితే చూడు మనిషికి 5 పండ్లు చిక్కవుని ఇండినాయి కానీ పెళ్ళవా రొట్టెలోని కన్నా ముక్కలోని పని అయ్యమే ఎందుకయ్యా అయితే రొట్టెలోని కన్నా ముక్కలోని పని ఎట్లా అయ్యామంటే 4 మనుషులు ఉంటే 3 రొట్టెలు ఉంటే ఈ 4 మనుషులకు 3 రొట్టెలు మనిషికోటి వస్తుందా రాదు ఈ 3 మనిషికో సగం చూసి ఇచ్చినట్టు అయ్యేది ఉంటే 4వనికి వీళ్ళకు సగం అయితే దానికి 1.5 అవుతుంది రొట్టెలోని కన్నా ముక్కలోని పని అని అయ్యాం
ఇప్పుడు మనిషికి ఒక పాలు పెట్టుకున్నారు వాళ్ళు మనిషికి 5 పండ్లు మనకి ఇస్తే వాళ్ళ కుప్ప కన్నా మన కుప్పే పెద్దగా అయింది. ఎందుకని నువ్వు పెద్ద మనిషి చిక్కవు నిండా వచ్చినాయి కానీ ఈ పండ్లు ఏం చేద్దాం నాదరావు ప్రాణనాథరావు ప్రాణేశ్వర ఇప్పటికైనా అప్పటికైనా మన కుల దేవుడు అటువంటి ఎంటి కొండ కైలాసపతి శివుడయ్యా మనం సత్యవంతులయ్యా అన్నవాడ అప్పవాడవోము ఆనాటు ఎంటి కొండకున్ను అటువంటి భూలోక నగరానికి తొవ్వలుండేది ఇప్పుడే నువ్వు అయ్యి వనాలో ఐదు పనులు పట్టుకొని ఇప్పుడే నువ్వయ్యా భగవంతుడికి ఇచ్చినావయ్యా నువ్వు ఎంత మంచిదాని అమ్మా నువ్వు ఎంత శంకరుడు లేకపోతే మనము లేము శంకరుడు లేకపోతే ఈ సృష్టి లేదమ్మా శంకరునితోటే మనకి ఎల్ల బతుకు బంగారం అయింది బామాగా తోటలు పుట్టినవి బామా అంత ముందుకి ఈ తోటలు చూసినామా మనము మామిడి తోటలంటే ఏందో తెలియదు జామ తోటలంటే ఏందో తెలియదు అరటి తోటలంటే ఏమో తెలియదు భగవంతుడే మనకు ముక్తి మార్గాన్ని ఇచ్చిండు భగవంతుడే ఈ తోటలు కొడక అని మనకు చెప్పిండు అగో తినే పండుగ ఇవి కొడుక పారేసే పండుగ అవి కొడుక తినని పండుగ ఇవి కొడుక అని ముక్తి మార్గము చెప్పిండు ఈ జామ తోటలు నిమ్మ తోటలు దానిమ్మ దానికేలి మామిడి తోటలు అంటు మామిడి తోటలు ఆనందంగా పెరిగినాయి ఆగో భగవంతుడు ఇచ్చిన అటువంటి బతుకు మనది భగవంతునికి ప్రసాదము వలె ఆగో ఈ 5 పండ్లు కొట్టబోయి శంకరునికి నేను అప్పచెప్పుతా ఆ శంకరునికి నేను అప్పచెప్పుతే పరమేశ్వరుడు కూడా సంబరపడతాడు అన్నడా బామా నేను పోయత్తనన్నాడు ఆ 5 పండ్లు శిక్కములేసుకొని ఆ శిక్కం భుజానికి వేసుకొని ఆగో కైలాసం తొవ్వలు పడుతున్నాడు ముదిరాజు సంపన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిండు పబ్బది పట్టిండు ఎక్కడ ఉన్నవయ్యవో గరుడ కంట గౌరీ మనోహర నీలకంఠుడా నిత్యాదినందుడా ఎక్కడనున్నావో కైలాసపతి ఎక్కడున్నావు దేవుడా నా మొన్న ఆలకించి నాకు తోమ చూపు తండ్రి అని పరమేశ్వరుణ్ణి అది చేసి కైలాసము ఉన్నది కైలాసము ఉన్నది వైకుంఠము ఎండి కొండల శంకరుడు కళ్ళము సత్యావంతుని
ఒక్కరికే తొవ్వరికి నల్లబడుతుంది కొడుక 5 నిమిషాలలో నువ్వు కైలాసం చేరుకుంటావా అని దేవుడన్నా మాట కూడా చెప్పాను. ఐదు పండగ రాజా చిక్కమై వేసుకున్నాడు రాజా ఉదానికి వేసుకున్నాడు రాజా కైలాసంతో వాళ్ళు రాజా వచ్చినాడు రాజా కొండకు వస్తుంటే లోకాల శంకరుడు కన్నదు తిండు సంపన్న ఏందిరా భూలోక నగరం నుండి ఎండికొండ రాక కాలు నడకతోటి వచ్చినవు. అయ్యా మీ కరుణ మీ కటాక్షముతో ఇక్కడ దాకా వచ్చిన తండ్రి. ఎందుకొరకు వచ్చినవు బిడ్డ? అయ్యా ఆనాటి కాలాన నీ మహిమలతోటి మా ముదికొండ పట్నం లోపల అంటు మామిడి తోటలు, అరటి తోటలు, జామ తోటలు, నిమ్మ తోటలు, అనేకమైన తోటలు పుట్టినాయి. మా ముదిరాజు కులానికి బతుకుదరము ఇచ్చినవు తండ్రి. అదో ఆ తోటలు పెంచి పెద్ద చేసి మామిడికాయలు అయినాక తెంపుకొని అమ్ముకొని చూడో తవడో తెచ్చుకొని మీరు కాలయాపన చేయవన్నవు తండ్రి. మీ మాట ప్రకారంగా తోటలు పెంచినవు, కాయలైనవి, పండ్లైనవి. ఇవాళ శుక్రవారం చక్కని గడియల్ల మా ముదిరాజు కులమంతా ఏకమాయి మామిడి పండ్లు తెంపినవు. అగో అటువంటి ఒక్క నువ్వు మాకు దేవుడవు. నువ్వు లేకపోతే మేమెక్కడున్నావు తండ్రి. అందుకోరు కానీ అయ్యో నేను పట్టుకొని వచ్చినా తండ్రి, పట్టుకొని వచ్చినా తండ్రి, నా చేత తండ్రి తంగమా ఎండికొండకు నడిసొచ్చినవురా కొడుక నీకల్లా ఇస్తారా శంకరుడికి ఏం పని లేదా? కోరి చంపన్న ఇక్కడ దాకా వచ్చినవు. ముత్యాలిత్త, వరహాలిత్త, ఎండిత్త, బంగారమిత్త, కొంట వారా అని అంటాడు. ఈ శంకరుడు ఏంది గవిచ్చుడు ఏంది గసొంటి నేను మత్తుగా చూడలేదా అని బాపు. నేను గసొంటి ఎండి గసొంటి బంగారము ఇగో ఈ మంటందరికి దానం చేసిన
నేను దానం చేసిన బంగారం తోటి అందరి కమ్మలు పుట్టాలు గొట్టాలు నక్లెస్ చేపించుకోలేదా నేను ఒకప్పుడు రెడ్డిసే కానీ ఇప్పుడిప్పుడే బుడ్డీస్ అయిపోతాన్నా నేను ఇటువంటి ఎండు చూడలేదా బంగారం చూడలేదా మనుగు చూడలేదా మాణిక్యాలు చూడలేదా శంకరునికేం పని లేదు ఎండిత్త కొడుక బంగారం ఇస్తా ముత్యాలు ఇస్తా వరహాలు ఇస్తా కొంటవారా వట్టి చేతులతోటి నువ్వెట్లా పోతావని అంటాడు ముత్యాలంటే నా ఇంట్లో మూలిగిపోయినాయి ఎండంటే నా ఇంట్లో పిండితో సమానం ఉండే బంగారం అంటే బానిసై మోగింది మా ఇంట్లో మక్కలు వలే ముత్యాలు చూసిన వరహాలు చూసిన మరి అత్తయ్య అంటే శంకరుని మనసు ఎంత బాధపడతాడో అని మనసులో పెట్టుకున్నాడు రాజు సంపన్న విత్తనంగా నేను అట్టుగా పోతే నీ మనసు ఎంత బాధపడతాడో పోయి ఆగో సిక్క పెట్టుకుంటది ఎద్దు కన్నుల సిక్క ఉంటది ముచ్చాలి వరాలు ఆగుతాయా అప్పుడు మాత్రమైనా గాని ఏమనుకున్నాడు శంకరుడు అబ్బా తెలుగు దంపన్న నీకు ఇంత మోరా ఇంత అహంకారమారా ముచ్చాలు వజ్రాలు ఆ యొక్క సిక్కము లోపల ఆగుతాయారా నీ భక్తి చూస్తానన్నాడు ముచ్చాలు వరహాలు తీసిండు సిక్కము లోపల పోసి ఏమంట ఓచన పెట్టిండు ఎండి కొండ నుండి భూలోకం పోయే రాక ఈ సిక్కములున్న ముత్యాలు వజ్రాలు కింద పోవద్దు భూమి మీద అడుగు పెట్టంగానే సిక్కముల ఒక్కటి ఉండద్దాన్ని దీవెన పెట్టిండు శంకరుండు సిక్కం పట్టినప్పుడే శంకరునికి కోపం వచ్చింది మనసు లోపల గడగడ గడగడ గాథ పెట్టిండు ఒరే ముత్తరాశోడా నీ కళ్ళ కావున వచ్చింద్ర మొదాన మత్తచ్చింద్ర ఇత్తనన్నప్పుడు కొంటవా వారవారి అగో ముత్యాలు వరహాలంటే సీసం గోళీలంతుంటాయి రా నీ పట్టిన సిక్కమేమో ఎద్దు కండోల ఉన్నది అటువంటి సిక్కములో ఈ ముత్యాలు ఆగుతాయి వరహాలు ఆగుతాయి ముత్తరాశోడా నీ గర్వం గంగమ్మ కొట్టాలి నీ అహంకారం అంగిపోవాలి నీకింత మోరెందుకురా అన్నడా మనసులో పెట్టుకున్నాడు శంకరుడు భూలోకం లోపల అడుగు పెట్టేదాకా ఉండని దీవెన పెట్టి మానడు తోడు ముత్యాలు తెచ్చి అటువంటి సిక్కములో ఎప్పుడు వాసిండో ఆ ముదిరాజు సంపన్న చూడు ఆ సిక్కం పట్టుకున్నాడు నాయన స్వామి అన్నదాన శంకరుడికి దండం పెట్టి ఆగో ముత్యాల వరాలు పట్టుకొని దేవలోకం నుంచి బయలుదేరి ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్దుల గుమ్మడి ముదిరాజు సంపన్న పోతా ఉన్నాడే గుమ్మడి ఓలాలి ముద్దుల గుమ్మడి సంపన్న పోతా ఉన్నాడే ఓలాలి గుమ్మడి భూలోకా నగరం భూలోకా నగరంలో అడిగే పెడుతున్నాడు భూలోక నగరం లోపల అడుగు పెట్టంగానే శంకరుని మహిమలతోటి ఆగో దేవలోకం నుంచి భూలోకం వచ్చేదాకా ఎద్దు కండోలే ఉన్న సిక్కముల ముత్యాలు ఆగినాయి వరహాలు ఆగినాయి గాని భూలోకం లోపల అడుగు పెట్టేది పెట్టంగానే ఇక చల్లున కూలిపాయ ఓ దేవుడో చల్లున రాలిపాయ ముత్యాలు చల్లున రాలిపోయినాయి ముత్యాలు వరహాలన్నీ ఎటు అటు సిల్లంకల్లం అవుతున్నాయి అప్పుడు ముదిరాజు సంపన్న చూస్తాడు ఏంది కక్కని చెల్లి ఇక్కడికి వచ్చేదాకా ఆగినాయి గీడ అడుగు పెట్టంగానే అన్ని రాలిపోయినాయి మరి ఎక్కడ జార జర 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 జారుకుంటా పోతున్నాయి మరి కొన్ని అన్నగొంట పోకపోతే నా పెండ్లం పాపమ్మ ఏమంటదో నా పెండ్లంతో నాకు గండం ఉన్నది కొన్ని అన్న ఏరుకొని పోతాను నిజానుడి మీసాల సంపన్న అగో వంగబడి ముత్యాలు ఏరబోతా ఉన్నడేమో వంగబడి సంపన్న ముత్యాలు ఏరబోతుంటే అక్కడికి ఎవరు వస్తున్నాడు
వస్తుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు అన్నమో రామచంద్ర బతుకో బంగారము 7 ఏళ్ల శని వాళ్ళ ఎంటనే ఉన్నది ఇనుప గజ్జల తల్లి వాళ్ళ ఇంటనే ఉన్నది అంగవాడు ఏరుకుంటానంటే చిట్మానం పోతుంది ఎందుకంటే పేరు పోయిన చంపన్న అంగవాడు ఏరుకుంటాడు ఆ యొక్క ఏనాడు మాత్రమైనా గాని ఆ కోడి శుభి శెట్టి కళ్ళ చూసిండు ఆ పెద్దలారా అంగవాడి చంపన్న ముచ్చాలు వరాలు ఏరుకొని పోతుంటే కోడి శుభి శెట్టి కళ్ళ చూసిండు ఓ చంపన్న ఏందయ్యా నువ్వేమో అంగవాడి ఏరుకుంటున్నావేంది నువ్వు 10 మందికి చెప్పే ప్రపంచ ధీరుడివి కుల పెద్ద మనిషివి జానుడి మీసాల సంపన్నవేంది నువ్వు అంగవాడి అయ్యో కింద వాడి ఏంటి ముత్యాలు వరాలా ఆ దిక్కు వల్ల ముత్యాలు వరాల కొరకు నువ్వు అంగవాడి ముత్యాలు ఏరుతున్నావా అంగతో నేను ఇంకిన్ని ఏరుకొని తప్పన ఈ సిక్కములు వేసుకున్నట్టయితే నా ఇచ్చటి మానం పోవు ఇడు కోటోడు ఉన్నట్టున్నది ఓ కోడి చూపిసేటి ఎటు పోయేస్తానవా నేను ఊరూరిన పల్లె పల్లెన ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ సాదికాయ చాపత్రి అల్లము ఈ మెంతులు ఇవన్నీ అమ్ముకుంటా ఏందయ్యా నీ దగ్గర అన్ని ఉంటాయా అన్ని ఉంటాయి మరి నర్సింహులు ఇంటికి పోతేందా ఎందుకు అందులో కథ చెప్పేటోళ్ళు ఆ రూములు ఉన్నారు వాళ్ళకు అల్ల వెళ్ళిపోయి లేదట కూర అనుకుందాం అటు ఇచ్చిరాపోయాను ఇచ్చిరాపో వాళ్ళకి ఇచ్చిరాపో గిటానికి వస్తాను అత్తన్న గాని ఏందయ్యా జానుడి మీసాల సంపన్నవేంది కుల పెద్ద మనిషివి నువ్వు వీరునివి నువ్వు ధీరునివి మూతి మీద మీసం ముడి మీద మొలదారం ఉన్నది 10 మందికి చెప్పే ప్రపంచ ధీరునివి నువ్వు పీఠాధిపతివి అవతోడు నేను ఎంతటోండి నువ్వేంది నీ లెక్కేంది అంగవాడి ఆ దిక్కు వాళ్ళ ముచ్చాలు ఏరుకుంటావు ఇచ్చేది ఏంది మనం ఏందా అరే ఏంది పేరు పెద్ద మనిషి పిట్టగుడ్ల ముచ్చాలు ఎదుర్కొంటావా ఏంది నువ్వెంత నీ లెక్కెంత నేను వీరుణ్ణి ధీరుణ్ణి మూతి మీద మీసం ఉన్న మొనగాన్ని నేను ఒక బాహుబలి 3ని రంగస్థలం కదా నాయకుణ్ణి నేనేందుకు అంగవాడి ఈ పిచ్చగుంట్ల ముత్యాలు నేను ఏరుకున్నా ఈ పిచ్చగుంట్ల వరాలు నేను ఏరుకున్నా అరే కోటోడా నువ్వు మొగోని అయితే ఏరుకొని పోతే పుల్లెక్కనే ఉండాలి ఏరితే ఆలోచన అవుతుందని ఇక నాలుగతోటి రాతవచ్చానా రాసుకుంటాడా రాజా అన్నీ అనుకున్నా పిచ్చగుంట్ల ముచ్చాలు ఏరుకోర కోటోడు అంటే వాడు చూడు గంప పక్కకు పెట్టిండా ఆడు చేతులతోటి అందుకో సాధగాక ఒక్కడి పోతే ఎందుకు పోవాలని చెప్పి నాలికతోటి పెండ మీద పడ్డది కూడా పోనీయలేడు పెండ మీద పడ్డది కూడా నాలికతోటి అద్దుకొని గంపలు వేసుకొని పోతాడు ఈ కోటోడు చూడు ఎండి కొండ కైలాసము లోపల శంకరుడి కండలు ఎంత మోరుండదు నీకు ఎంత అహంకారం ఉన్నది కొమర్తలు ముచ్చాలు వరాలు ఎవరు కొమ్మంటే కోడి శుభి శెట్టి ముచ్చాలు పట్టుకొని వరాలు పట్టుకొని వెళ్ళిపోయి కొమర్త దరిద్రమేమో మీకు రావాలి మీ శ్రీమంతమేమో కొమర్త కావాలని అగో మీ దరిద్రం మరి కొమర్త దరిద్రమేమో మీకు రావాలి మీ దరిద్రమేమో మీ యొక్క శ్రీమంతమేమో కొమర్త కావాలని దీవనాలు పెట్టినాడు శంకరుడు జీవన పెట్టిన వాళ్ళ ఆ ఉత్తరే మాత్రమైనా గాని
ఆ కొమటి శుభి శెట్టి వెళ్ళిపోయినాక ఇక సంపన్న చూడరాదు ఓ దేవుడు ఇక సంపన్న చూడరాదే నారాయణ ఉన్న ముచ్చాలన్నీ వాడుకోటోడు ఎరకపోయిండు పూర్ణ పదవీడ ఇంటి వద్ద నా పెళ్ళం ఏమంటారు పూర్ణ పదవీడ ఇంటి వద్ద నా పెళ్ళం ఏమంటారు ఇంటికల్లా వచ్చినాడు తప్పన్నరా ఇంటికల్లా వచ్చినాడు తప్పన్నరా ఆపి బుజ్జి అమ్ములు అమ్ములు బంగారం మరి పొగుడాలి లేకపోతే అది ఎగిరితా అంతది నా బతుకుడా పాపమ్మ నా మొగడు వచ్చిండు నాకేమో తెచ్చిండో ఇప్పుడే నా మొగడికి ఎదురుగా పోతారా అని అమ్మలాల అమ్మలాల పోయమ్మలాలో నా మొగడు వచ్చిండు నాకేమో తెచ్చిండో ఓ పాడు కావాల నేను అంటే మీరు అంటారు మీరు నేను ఎట్లంటే కట్టారా మీరు నవ్వుడు వచ్చిండు వచ్చిండు ఆ గంటల తర్వాత నాటికి వేటికి కాలేత మారో ఆనాటి పెద్దాను ఆనాటి అయ్యాను అంచు తోటలు కట్టి దొరలెక్క ఉంటురే దొడ్డు తోటలు కట్టి దొరలెక్క ఉంటురే ఈనాటి తమ్ముడు ఈనాటి అన్నాను ఇరుకు భయాన్ని చేసి ఇబ్బందులు పడుతురే ఆనాటి కోడళ్ళు అత్తలకు భయపడి మంచాల వీధికి కంచాలందించులే ఈనాటి కోడళ్ళు అత్తలను దొరకబట్టి మామలను దొరకబట్టి గుర్తుతానే ఉన్నారో వాళ్ళు కాలుతోని అంటిరే ఆనాటి మరదళ్ళు బావలు వస్తున్నారంటే బందుకే ఉన్నారో వాళ్ళు భయపడి ఉన్నరే ఈనాటి మరదళ్ళు బావలు వస్తారంటే బావలను చూసి వాళ్ళు కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాళ్ళేసి వాళ్ళు పేపర్లు చదివిండ్రే పేపర్లు చదివిండ్రో ఆనాటి మరదన్లు బావల తండ్రంటే భయపడి తిరిగిండ్రు బావలకు మర్యాద ఇచ్చి ఏడికి పోయినా గాని భయపడి తిరిగిరే ఈనాటి మరదన్లు ఈనాటి బావలంతా ఏ పెళ్లి కాడికి పోయినా డీజే సౌండ్ పెట్టి శాంతబాయ్ 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 వాళ్ళు పండ్ల మీద తిరిగిరే ఏంతో నా భీమంటే ఇక్కడెక్కడ ఉన్నది బొంబాయి దగ్గర ఉన్నది ఏం తెచ్చినా అయ్యా నీ పతాక మొగోళ్ళ మీద గుర్రం ఎక్కలే ఏమయ్యా ఏం తెచ్చిన గొజ్జలు తెచ్చిన ఏమంటే ఎటు పోయినావు నువ్వు కైలాసం పోయినా శంకర్ వచ్చిండా
ఇచ్చిండు. ఏమన్నాడు? కూర్చుండి బిడ్డ అన్నాడు. కూర్చున్నా. ఆ, 5 పండ్లు ఆయన కప్ప చెప్పిన. మరి బంగారం ఇచ్చిందా? చెప్పదా కినవా ఏంటి ఇచ్చిందా? కినవా సొమ్ములు ఇచ్చిందా? మీ ఆడోళ్ళ కొనే కావాలి. నాకు చీరలు ఇవ్వచ్చు. చెప్పదా కినది చెప్పదు ఏమయ్యా? దూరం రాదు. నాకెన్నో పనులు పోయి పనులు వస్తున్నాయి. ఏం తెచ్చినా? అయితే కానీ పాపి ఏంటి చెప్పన్నా అత్తే. చెప్పయ్యా, ఏదైనా నువ్వు మంచి పని చేస్తావు. తెలుగు కాళ్ళు ఒకటి నా మొగడు అంటే మొగడే. ఇగో నేను తెచ్చిన అందరూ ఉంటారు మొగళ్ళు, ఎందుకు గిట్లుండాలి? ఇక నేను తెచ్చిన నీ చేతిలో పెడతా కానీ ఒక ముద్ది రాదా? ఇంకా పెంట పొంద వినా మొద్దు నేను ముద్దించుకో. కూర్చోదాను. ఏం తెచ్చినా? శంకరుడికి 5 పండ్లు అప్ప చెప్పింది. అప్ప చెప్పినాక అన్నాడు, అరే జంపన్న, నువ్వు ఇంత దూరం వచ్చినావు కొడుక, 5 పండ్లు నాకు అర్పణ చేసినవు కొడుక. నీ బుద్ధి వచ్చిన జ్ఞానం మెచ్చిన. నీకు ఎండిత్త కొంటవో, బంగారం ఇత్త కొంటవో, మనువులు ఇత్త మాణిక్యాలు ఇత్త కొంటవో, మానడు చోడు ముత్యాల వరాలు ఇత్త కొంటవో అన్నాడు. మనం గసొంటి ఎన్ని చూసినవే, ఎంతమందికి దానం చేసినవే. నేను మన ముదికొండ పట్టణంలో ఎంతో మంది ప్రజలకు మస్తు దానం చేసిన కసొంటి చూసినాను అనుకున్నా. పిచ్చగుంట్ల ముచ్చాలు నాకెనకని అనుకున్నా. కానీ శంకరుని తోటి అంటే బాధపడతాడని ఇగో ఈ సిక్కం పట్టింది. నేను చెప్పేదక్కిదిగా ఈ సిక్కం పట్టిన. సిక్కం పట్టినాక ఏమో కిందికెళ్ళి మీద దాకా చూసిండాను. కిందికెళ్ళి మీద దాకా చూసిండా. ఈ సిక్కంలో పోసిండే. నేను దేవలోకం నుంచి భూలోకం వచ్చేదాకా మంచిగానే ఆగినాయి. ఇట్లా భూమి మీద అడుగు పెట్టంగా చల్లవని కింద రాలిపోయినాయి. మరి ఏరక రాపోయినావు? ఏరుదామని అంగవాడి ఒక 5-6 చేతుల పట్టుకున్నా. ఆడు కోటం లేదు చూపించచ్చు కాదు. పేరు పాపం వాడికి పొద్దుంటే మాపు లేదు, మాపుంటే పొద్దు లేదు. అల్లం వెల్లుగా వెళ్ళిపోయాలి. తినబోతే తిండి లేదు, కట్టబోతే బట్ట లేదు పాపం. ఆడు అదే గంప పట్టుకుని అదే కొంటాడు. చెప్పండి అన్నాడు. ఇక చేతులు మొత్తానికే కింద వారేసిన పంతుకు నిలబడ్డా. ఆడు అన్నాడు కదా, ఓ చంపన్న ఏమేరుకుంటున్నావు అన్నాడు. ముత్యాలు వరహాలు అని నేను అన్నా. అన్నాక అంటాడు, నువ్వేంది, నీ లెక్కేంది, నీ మర్యాద ఏంది, నీ మాట ఏంది, నువ్వు కుల పెద్ద మనిషివి, అంగవాడి గవ్వి ఏరుకుంటే వాళ్ళన్న చూస్తే నీ ఇచ్చేది పోదా, నీ మానం పోదా, వంగవాడి ఏరుకుంటావా, చారని మీసాల చంపన్నవు, నీ మూతి మీద మీసం, పొల మీద మొలదారం ఉన్నది, మీరునివి తీరునివి, మూతి మీద మీసం ఉన్న మునగాడివి, రంగస్థల నాయకునివి, బహుబలి 3వి, నువ్వు మెగాస్టార్ చిరంజీవి, సైరా సినిమాలో చెప్పులేస్తావు అని అన్నాడే. నాకెంతో పాడు కానీ ఉప్పినగా ఉగాది నాడు గురప్ప ఉప్పినట్టు ఉప్పిన. ఇంత పక్కన నిలబడ్డాక కోటోడు ఏం చేసింది తెలిసేనా, గంప తీసిండు కింద పెట్టింది. చెప్పుకుంటా గంపలు పోసుకున్నాడు. పెండ మీద పట్టది కూడా పోనీయలేదు నాలుకతో. సో నాలుక పెట్టి అద్దుకుంటా గంప వేసుకున్నాడు. ఏక పిచ్చకుంట్ల వరాలు నాకెందుకు ఏకప్పమ్మన్నా, పిచ్చకుంట్ల ముత్యాలు నాకెందుకు కొంటావమ్మన్నా. కంటే ఎవరు నేనేంది నా లెక్కింది. చుట్టుకు తగిన పగట్ట, గారప్పగట్ట, గుడప్పగట్ట, అమ్మారు కొట్టాలగట్ట, గడిచోడిగట్ట, భగవంతుడు పాపం పోని అని వరాలిస్తే ముత్యాలిస్తే చిక్కం పట్టినవు. కోటానికి చచ్చిన పాడు కావు. నువ్వు చెప్పినట్టు ఎత్తనమ్మా మరికల్లా మొగడమ్మ పందిరేయి అంటే ముక్కలు అక్కడ అడిగి కూలిపోయిందాట. నటగల్ల మొగడు చుట్టమై అంటే రేగల్ల మొగడు రోరెక్కి చూసిందాట. అది పాపి అంటే పాపి ఉండే
చూసిపోతే చెప్పా నీ మీద మందు వాడ నీ మీద తుమ్ము వాడ గిట్ట తావురా పాపం జగ్గం అయ్యా పాపం పోని అని ఇస్తే మనకు తినబోతే తినలేదు కట్టబోతే పట్టలేదు ఇంకా పిచ్చకుట్ల వారాలని కోటి ఇచ్చేస్తావు పడక పడగా ఎత్తేస్తాను నీ తెలియదాకో నీ తినాలి కాదు గీత తెలివి లేదా కుల పెద్ద మనిషి నువ్వు మొగోడ మొలకలక బొమ్మంటే మొలకలక వేరే కాడ తెల్లరికలు చూసి ఎల్లరికలు ఎంత పెద్ద ఉన్నదో ఎంత పొడుగున్నదో ఇక అయింది అయిపోయింది కానీ నీ లెక్క నేను తెలియదాకోవాలి కాదు ఇక నేను పార్వతీ దగ్గర పోయి పండించేస్తాను ఎవరు నేను ఏమన్నా ఇత్తని కావచ్చు ఇత్తని పట్టుకొని వస్తానయ్యా పార్వతమ్మ దగ్గర నువ్వు పోతావా ఇక మాగ పొడుగైతే ఎందుకు నీ లెక్క నేను నువ్వేం తెస్తావే నీ లెక్క నేనంటే అక్కడి చెల్లి పూలోకం దాకా పట్టుకొచ్చాను కానీ నువ్వు అల్పం నిలుపో వాడిదాని నువ్వు అక్కడనే ఎత్తేసేస్తావు పో పోయిరానా లేకపోతే ఆగో పైరాల పాపం ఏమనుకున్నది ఇప్పుడే నేను పార్వతమ్మ దగ్గరికి పోయి పార్వతీదేవికి పార్వతీదేవి దగ్గరికి ఎట్లా పోతున్నది పైరాల పాపం నాకు వెన్నెలలో పూసికాయంగా వెన్నెలలో ఆగికాయంగా పార్వతి ఉండేది పంచన్న గిరినల్లకొచ్చింది ఆ పాపమ్మ తల్లి పార్వతీదేవి అని ఆ పార్వతీదేవిని పిలిచింది పైరాల పాపమ్మ బిడ్డ పాపమ్మ భూలోకం నుండి పాంచన్నగిరులకు నువ్వు నడిచొచ్చినవు ఏం బాధ వచ్చినాయి ఏం కష్టం వచ్చింది బిడ్డ అమ్మా నేను ఆ భూలోక నగరం నుంచి 5 మామిడి పండ్లు తీసుకొచ్చిన తల్లి పండ్లు తీసుకో పండ్లు తీసుకున్నది పార్వతమ్మ ఓ బిడ్డ పాపవ్వ భూలోకం ఎక్కడా పంచన్నగిరులు ఎక్కడా పంచన్నగిరులకు నువ్వు నడిచొచ్చినవు పాపమ్మ నీకు ఏం కావాలంటే అది ఇస్తా
నీకు చీరలు కావన్నా చీరలు అంటే బొచ్చడు చీరలు మా ఇంట్లో పొద్దుకేడు చీరలు కడతాన్నా పొద్దుకేడు చీరలు ఇడతాన్నా చీరలకేంది బొచ్చడు చీరలు నాకు మరి 7 వారాల సొమ్ములు అన్నా 7 వారాల సొమ్ములేంది బొచ్చడు సొమ్ములు నాకు ఇవి కాదు సొమ్ములు నాకు అద్దు సొమ్ములు అద్దు అంతేనా బంగారు గాజులు కావన్నా బంగారు గాజుల కన్నా ఈ గాజులే బెస్ట్ బొచ్చడు అలా గోల్డ్ ఉన్నది గోల్డ్ రెండు ఉన్నాయి ఇదే బెస్ట్ నా బంగారం వద్దు కాళ్ళకు పట్టీలుగా చూడు 10 తులాల పట్టీలు తుమ్మకాయలు బంగారం ఎందుకు మేము బాత్రూమే బంగారు ఇటుకలతో కట్టుకున్నాం బాత్రూమ్ లాట్లు బంగారు ఇటుకల బాత్రూమే కట్టుకున్నారా బంగారు పల్లాలు మాకెందుకు బంగారు పల్లాలు మాకు బంగారం వద్దు సొమ్ములద్దు వద్దు మరి ఏం కావాలనో కోరుకో ఏం కావాలనంటే నేను నా కళ్ళతోని చూడని ఎన్నడూ చూడని వస్తువు కావాలి నాకు ఎన్నడు చూడండి కావాలంటాను ఆగో పార్వతీదేవి ఏమనుకున్నది అబ్బా తెలుగు పాపమ్మ నీకు ఇంత మోరొచ్చిందా ఇంత గర్వం పెరిగిందా నీ కళ్ళ కావురమ్మ దానమచ్చంచుతనా అని ఆ తల్లి పార్వతీదేవి చూసినవా 3 ఏళ్ల కిందిది ముక్కిపోయిన తవుడు 3 ఏళ్ల కిందిది ముక్కట్ల తవుడు తీసుకొచ్చింది పాపమ్మ ఇది ఎప్పుడన్నా చూసావా నేను ఎప్పుడు చూడలేదు తవుడు మంచిగున్నది నా భర్త దగ్గరికి పోతే నా భర్త తెలివి తక్కువడు కానీ నేనైతే తెలివి తక్కువ దాన్ని కానీ ఎంత మంచిది ఇచ్చిందో పార్వతి అనుకున్నది పార్వతి అమ్మ చెప్పిన మాటలు విన్నది బయరాల పాపమ్మ భర్త బయటికి బయలు వస్తున్నది రామరామంగా మల్లలు 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 ఇంటికి వచ్చింది పాయిరాల పాపమ్మ ఏమంటే తెచ్చింది కానీ పాపమ్మ అయ్యో చెప్పలేదు కాదయ్యా పాపమ్మ ఏం తెచ్చినా ఏం తెచ్చినావు అంటున్నా ఇగో నీ లెక్క నేను తెలివి తక్కువ అని అనుకుంటారా నేను ఎంత తెలివి మంత్రాలు అవును కాదా నేను తెలివి కలని కాదా బీడీలు చేసేటోళ్ళు సప్లై ఎత్తలేరు కథకాడికి వచ్చినాక మంచిగా టైం పాస్ అవుతుంది వాళ్ళకి బీడీలకు బీడీలు బాగాయి కథ చూడవచ్చు పైసలు రావచ్చు అందమైన గువ్వవే నువ్వు నాకేమి తెచ్చినావే అందమైన గువ్వవే నువ్వు నాకేమి తెచ్చినావే అందమైన గువ్వవే నాకేమి తెచ్చినావే మధురాల గువ్వవే నన్ను మరవకుండా ఉండవే మధురాల గువ్వవే నన్ను మరవకుండా ఉండవే మధురాల గువ్వవే నువ్వు మరవకుండా ఉండవే మధురాల గువ్వవే నన్ను మరవకుండా ఉండవే
ఇవో నేను పళ్ళు పట్టుకుని అక్కడికి పోయిందయ్యా. అది పోయినాక పార్వతమ్మ వచ్చింది. పళ్ళు తీసుకున్నది, బిడ్డకు అంత దూరం నుంచి వచ్చినావు, నీకేం కావాలి బిడ్డ అన్న. చీరలు ఇస్తారన్నది. నాకు ఎన్ని ఉన్నాయి అయ్యా చీరలు? నీకేంటి రోజు 10 ఒక షాప్ చీరలు మార్పిడి చీరలు కట్టు బంగారం ఇస్తారన్నది. బంగారు గాజులాట లేకపోక గాజులు నాకు ఎందుకని. పట్టీలు ఇస్తారన్నది కాళ్ళకు, అద్దన్న. సొమ్ములు ఇస్తారన్నది అద్దన్న. నేను ఎన్నడూ చూడని వస్తువు ఏమన్నా పోలే. ఇంట్లో ఏందయ్యా ఇదేదో తెచ్చి నా కొంగులో వచ్చింది, ఏంటిదయ్యా ఇది? నేను చూసాను సార్, చూపెట్టు. తెచ్చింది ఏదో చూపెట్టే మరి కట్టాలి ఒకసారి చూచు అంటే ఏందో చూపెట్టరా చూడు చూపెట్టే చూడు. అక్క పురుగులు కూడా మెసులుతానే. ఓసి పాపి, నేను ముచ్చాలు వరాలు పట్టుకొని వస్తే పోటోడు వాడు కొట్ట వెళ్ళాను నేనంటే నన్ను కోట్లు పడిచినావు. నన్ను ఎత్తే నెట్టుకలన్నీ వీకినావు. లక్ష్యం ఉంటా అది ఏంటనుకున్నావా? బంగారం అనుకున్నావా? ఏమనుకొని తెచ్చినావు? 3 ఏళ్ల కింది ముక్కిపోయిన తవుడు, దానిలో పురుగులు మండలన్నీ ఆడుతున్నాయి, అన్ని పురుగులే ఉన్నాయి. అటువంటి 3 ఏళ్ల కింది ముక్కట్ల తవుడు తెచ్చినావు. లక్ష్యం ఉంటా నన్ను పీకి పీకి చంపుతా నన్ను. నీ తడక, నీ కూలం, నీ వాసు, నీ బాత్రూమ్ బయట పళ్ళు వరకుడే ఫైటింగ్ లేదురా. ఏదో వెళ్ళాలి సంసారం వెళ్ళన్నాను, ఎల్ల తీసుకొస్తాను ఈ బాడకావని పట్టుకొని. గిట్టే దార పిల్లల్ని కొట్టే రేవు తీసుకొట్టా దార పిల్లల్ని గిట్లే కొట్టుడు. అయినా ఒక్కొక్క మొగోడు కొడితే సంబురం అనిపిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది. ఈ తుపెళ్ళు దాదురా ఇంట్లో తీసుకుపోయి సిడీ ప్లేయర్ పెట్టి డెక్కు పెట్టి సంపుతే గుబ్బెల్ అలా. డబల్ రెట్టల మీద డబల్ రెట్టలు అంటే ఏంటి? నేనుందా నువ్వు తెలియకలని అనుకుంటున్నావు. చుబ్బా నన్ను పీకి చంపుతావు. నువ్వెత్తని బెదిరిస్తాను కదా, నువ్వెంత నీ లెక్కంత పాయించా నా కంటికే కనబడతా. నేను నువ్వు కాకపోతే నీ అప్పని చేసుకుంటావు. ఇంత రాగం కొట్టి దండల కంచెలు దిగిపోతాను. నేనుండరా పోతా. నిన్ను నువ్వు పట్టుకపో. పోత ఉన్నారా రంగా, పోత ఉన్నారా, పోత ఉన్నారా రంగా, పై వస్తారా, అవగారి ఇంటికి పోయి మల్ల రాకే అయ్యో పొగర్ని గట్టి వేసిన పొగర్ని ఇడిసి పెట్టిన పొగర్ని పట్టుకొని పోత ఉన్నారా రంగా, పోత ఉన్నారా. ఎవరిని పట్టుకున్నావు, ఎవరిని ఇడిసి పెట్టినవు, ఎవరిని ఎత్తుకొని నువ్వు నా కట్టమో పాపి వెళ్ళిపోవమ్మా. బర్రెను గట్టి వేసిన దుడ్డేను ఇడిసి పెట్టిన మాలా సరువెత్తుకొని పోత ఉన్నారా రంగా, పోత ఉన్నారా, పోత ఉన్నారా రంగా, పోయి వస్తారా. తిరిగి రాదమ్మా, నీ అమ్మగారి ఇంటికి పోయి రాదమ్మా.
పట్టలోనికి ఇచ్చిన ఒకరిని చూసుకుంటా నవ్వుతున్నారా రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారా రంగా నవ్వుతున్నారా ఎవరికి చెయ్యి ఇచ్చినావు ఎవరికి కాలు ఇచ్చినావు ఎవరిని చూసుకుంటా నవ్వుతున్నావే లవిడి నవ్వుతున్నావే నువ్వు నాకంటే పాతి వెళ్ళిపోవమ్మా అయ్యో కాలులోనికి చెయ్యి ఇచ్చిన పట్టలోనికి కాలు ఇచ్చిన అద్దంలా చూసుకుంటా నవ్వుతున్నారా రంగా నవ్వుతున్నారా నేనేందో అనుకున్నా నవ్వుతున్నారా అయ్యో ఒకరిని కంచె పెట్టిన ఒకరిని నోట్ల పెట్టిన యోగాని తోడా పైన కురుతున్నారా రంగా కురుతున్నారా కురుతున్నారా రంగా కురుతున్నారా ఎవరిని నోట్ల పెట్టినవు ఎవరిని కంట్ల పెట్టినవు ఎవరి తొడ మీద కూసున్నావే పాపి కూసున్నావే నువ్వు నాకంటే పాపి వెళ్ళిపోవమ్మా కళ్ళకు కాటుక పెట్టిన పళ్ళకు దాసాన పెట్టిన అట్లల్లా పీట మీద కురుతున్నారా రంగా కురుతున్నారా నేనేందో అనుకున్నా రంగా కురుతున్నారా ఓపమ్మంటాను ఎటువాలి ఓపమ్మంటాను ఎటువాలి ఎటువాలి కప్పుడు ఎత్తలేరు ఎంత పోపమ్మంటారు నేను ఎటువాలి ఇప్పుడు అవగారింటికి పోనా అవగారింటికి పో అవగారింటికి పో పొల్లగాడు మంచుకుంటారా అని మందిరా సౌతులు ఓర్తలేరు మందిని సౌతులు అంటే మందిలో అంగబెట్టి కుట్టుతారు పొల్లగాడు మంచుకున్నది మనల్ని ఓర్తలేరు అయ్యా నువ్వు నాకు అద్దె అద్దు నువ్వు పోతానా ఈడం పోయిందిరా చూడం పోయింది బొంబాయి భోగం దాన్ని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటా బొంబాయి పోయి భోగం దాన్ని తీసుకొచ్చుకొని లగ్గం చేసుకుంటా పైంచత్ నువ్వు బొంబాయి పోతే నేను ఈయన పోతావా ఈయన కాకుంటే నేను ఇంత చెట్టంత మొగోళ్ళు ఇక్కడ ఉండాం కానీ ఈ మర్యాద నైట్లా ఈడ మొగోళ్ళు అల్లబడతలేనా నేను భుజం మీద చేసి మాట్లాడతాను కండల్లో కనిపించిన నీకేం కనబడుతుంది కండల్లో ఇదే నా మర్యాద నా పిల్లలు నల్లవసమ్మా మనిషి అయినా అబ్బతో ఇద్దరు మనం పోతాను నీ భుజం మీద చేసి మాట్లాడతాండి అబ్బతో తమ్ముడు ఓ మంది సీసలు లాగదామని సీసకే ఇచ్చినవా ఇంకెళ్ళి అయితే పొమ్మని బచ్చార్జి ఇచ్చినావు ఎరికే నీ సంగతి నాకు ఎరికే నాకు ఎరికే కానీ కొట్లాట అర్థంలో నీడ భార్య భర్తలలో బ్రాహ్మణులకు భోజనం ఒకసారి కొట్లాడాలి ఒకసారి కలిసి ఉండాలి పొద్దున కొట్లాడాలి కానీ రాత్రి కలిసి ఉండాలి కాదా ఆయన కెరికే రైట్ ఏంది ఇక నువ్వు చేసింది తప్పే ఇట్లా నేను చేసింది తప్పే నువ్వు తప్పు చేసినావు నేను తప్పు చేసిన నువ్వు ఒప్పు చేయాలి నేను ఒప్పు చేయాలి ఇద్దరు తప్పు చేసినావు కాబట్టి నువ్వు నన్ను కొట్టినావు నేను నిన్ను కొట్టినా బదలకు బదలే అంతే 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 అంతేకాదు అయితే పాపమ్మ ఇక తలుపులు పెట్టి అడగారు ఏళ్ళగా తలుపు పెట్టమంటారు ఏంద్రా అడుగా పాప ఇంట్లో కట్ట వండుకోవాలి కుక్కలు వస్తాయని తలుపులు పెట్టమ్మని పాపమ్మ నీకు నాకు లొల్లద్దు తగలవద్దు భార్య భర్తల బంధం మంచిగా ఉండాలి మొగని కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టినా భార్య ఓపిక తోటి ఉన్నట్టు అయ్యేది ఉంటే ఆ సంసారం మంచిగుంటది ఏసు కుక్క అంటే మసి కుక్క అని ఇంట్లోకి వెళ్ళి బ్యాగు సంకల